ముహ్ ఉఠా కే షాట్స్ నహీ ఖేల్ సక్తే ఒక్క డైలాగ్తో మళ్లీ సోషల్ మీడియా మొత్తం హీట్ అయింది. బాబర్ ఆజం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. అసలు ఎందుకు ఇలా అన్నాడు, ఎవరికి కౌంటర్ ఇచ్చాడు, ఇదే ఇప్పుడు ఫ్యాన్స్లో క్యూరియాసిటీ పెంచుతోంది. టీ20 ఫార్మాట్కు తగినట్లుగా గేమ్ను మార్చుకున్నావా అని అడిగిన ప్రశ్నకు బాబర్ ఆజం ఒక ఎపిక్ సమాధానం ఇచ్చాడు. ఇటీవలే ఒక రిపోర్టర్ అతని ఫినిషింగ్ అబిలిటీని ప్రశ్నిస్తూ విరాట్ కోహ్లీతో పోల్చినప్పుడు బాబర్ కాస్త కోపంగా స్పందించిన విషయము తెలిసిందే. ఆ సంఘటన తర్వాత పిఎస్ఎల్ ప్రెస్ కాన్ఫరెన్స్లు మ్యాచ్ల కంటే ఎక్కువ ఎంటర్టైనింగ్గా మారాయి. ఇప్పుడు మరోసారి ఒక జర్నలిస్ట్ను బాబర్ కౌంటర్ చేస్తూ తన స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు. ముఖ్యంగా పేసావర్ జల్మీ కెప్టెన్గా అతని టీ20 కెరీర్లో పెద్ద విమర్శ స్ట్రైక్ రేట్ గురించే. కోచ్ మిస్బా ఉల్ హక్ కూడా అతను తన గేమ్ను మార్చుకోవాలని సూచించాడనే నేపథ్యంలో ఈ ప్రశ్న వచ్చింది. టీమ్మేట్స్తో పోలిస్తే బాబర్ స్ట్రైక్ రేట్ తక్కువగానే ఉంది. ఈ సీజన్లో కుశాల్ మెండిస్ 5 ఇన్నింగ్స్లో 309 పరుగులు చేస్తూ 171.67 స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నాడు. అలాగే సాహిబ్జాదా ఫర్హాన్ 249 పరుగులు చేసి 180.43 స్ట్రైక్ రేట్తో మరింత అగ్రెసివ్గా ఆడుతున్నాడు. కానీ బాబర్ మాత్రం ఇప్పటివరకు 130.68 స్ట్రైక్ రేటుతోనే కొనసాగుతున్నాడు. అందుకే అతనిపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ప్రశ్నకు బాబర్ ఇచ్చిన సమాధానం మాత్రం గట్టిగానే ఉంది. ప్రతి పొజిషన్లో ప్రతి సిట్యుయేషన్లో వేర్వేరు రీతిలో ఆడాలి. స్కోర్బోర్డ్ను గమనిస్తూ పరిస్థితులను అంచనా వేసుకుని ప్లాన్ మార్చాలి. కరాచీ పిచ్లో ఒకరోజు 240 పరుగులు వచ్చాయి, మరుసటి రోజు అదే పిచ్లో 180 కూడా కష్టంగా మారింది. కాబట్టి కండిషన్స్ చాలా ముఖ్యం అని అతను రిపోర్టర్లకు చెప్పాడు. ముల్తాన్ సుల్తాన్స్పై 24 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత జరిగా ఈయన ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా బాబర్ తన స్టేట్మెంట్ను మరింత క్లియర్ చేస్తూ కండిషన్స్ సిట్యుయేషన్ చాలా ముఖ్యం, ప్రతిరోజు వచ్చి ఆలోచించకుండా షాట్స్ కొట్టలేం, ఎదురుగా ఉన్న టీం కూడా ప్లాన్తోనే వస్తుంది అంటూ గట్టిగా చెప్పాడు. ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇంకా బాబర్ ఒక ముఖ్యమైన విషయము చెప్పాడు. ఆటలో సెన్స్ ఉండాలి, మొదటి నుంచే అగ్రెసివ్గా వెళ్లడం తన స్టైల్ కాదని స్పష్టం చేశాడు. ప్రతిరోజు పిచ్ ఒకేలా ఉండదు, అదే స్టైల్లో ఆడలేం, ప్రత్యర్థి టీం మన కోసం ప్లాన్ చేస్తుంది, అందుకే ఆలోచించకుండా షాట్స్ కొట్టకూడదు, ప్రతి మ్యాచ్కు వేర్వేరు గేమ్ ప్లాన్ ఉండాలి, పవర్ ప్లేలో ఎలా ఆడాలో నాకు తెలుసు, తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, అవసరమైనప్పుడు రిస్క్ తీసుకోవాలి, బౌలర్లను టార్గెట్ చేయాలి అని చెప్పాడు. మొత్తానికి బాబర్ ఆజం క్లియర్గా చెప్పిన మెసేజ్ ఒకటే, క్రికెట్ అంటే కేవలం పవర్ హిట్టింగ్ కాదు, అది ప్లానింగ్, పేషెన్స్, గేమ్ అవేర్నెస్ కలయిక. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా అడుగుతున్న ప్రశ్న ఇదే, ఈ స్ట్రాటజీ టీ20లో వర్క్ అవుతుందా, లేక స్ట్రైక్ రేట్ సమస్య బాబర్ను వెంటాడుతూనే ఉంటుందా? ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటి? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి అనేక క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.